హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ ఫార్చ్యూనర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గురించి బీసీసీఐ కొన్ని యాడ్స్ని అయితే బ్యాన్ చేయడం అయితే జరిగింది. దాని గురించి మయాంక్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా ఇంజురీ అప్డేట్స్ గురించి, బ్యాన్ అవుతానని తెలిసిన హ్యారీ బ్రూక్ ఐపీఎల్ నుంచి ఎందుకు వైదొలిగాడు, ఇవన్నీ ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే చిన్న పెద్ద అప్డేట్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అప్డేట్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గురించి. ఢిల్లీ టీం ఆక్షన్లో 14 కోట్లు పెట్టి తీసుకున్న కేఎల్ రాహుల్ని కెప్టెన్గా చేయాలని డిసైడ్ అయ్యి ఆ టీం మేనేజ్మెంట్ తనకి కెప్టెన్సీ ఆఫర్ని ఇస్తే ఆ ప్రపోజల్ని కేఎల్ రాహుల్ సాఫ్ట్గా రిఫ్యూజ్ చేయడం అయితే జరిగింది. కేవలం ఆటగాడిగా మాత్రమే తను కొనసాగాలి అనుకుంటున్నట్లుగా ఫ్రాంచైజీ మేనేజ్మెంట్తో చెప్పడం అయితే జరిగింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ టీం అయితే వాళ్ళ టీం కెప్టెన్గా అక్షర్ పటేల్ అవ్వడం లాంఛనప్రాయంగానే కనిపిస్తుంది. అక్షర్ పటేల్ తప్పించి మరో ఆప్షన్ కూడా ఢిల్లీ టీంలో అయితే లేదు. ఫారెన్ ప్లేయర్స్లో ఫ్యాబ్ డూప్లెసిస్ రూపంలో మరొక ఆప్షన్ ఉన్నా మరి అది షార్ట్ టైమ్ ఆప్షన్ కాబట్టి దాన్ని అయితే పరిగణలోకి తీసుకునే అవకాశాలు అయితే లేవు. కెప్టెన్గా ఐపీఎల్లో అక్షర్ పటేల్కి అనుభవం లేకపోయినా డొమెస్టిక్ లెవెల్లో గుజరాత్ టీంని ఆల్ 3 ఫార్మాట్స్లో అయితే లీడ్ చేశాడు. అలాగే తాజాగా టీమిండియాకి T20లో వైస్ కెప్టెన్గా కూడా తనని నియమించారు. సో ఫ్యూచర్ను బట్టి చూసుకున్న ఢిల్లీ టీంకి అయితే పర్ఫెక్ట్ కెప్టెన్గా అయితే అక్షర్ పటేల్ అయితే ఉంటాడు. ఐపీఎల్ 2025కి అన్ని టీమ్స్ కూడా ఆల్రెడీ ప్రాక్టీస్ క్యాంప్స్ కూడా స్టార్ట్ చేశాయి. కొన్ని టీమ్స్ ఎప్పుడో స్టార్ట్ చేస్తే మరికొన్ని టీమ్స్ రీసెంట్గా అయితే స్టార్ట్ చేశాయి. అన్ని టీమ్స్ కూడా వాళ్ళ కెప్టెన్స్ని అధికారికంగా ప్రకటించడం అయితే జరిగింది, ఒక ఢిల్లీ క్యాపిటల్స్ తప్పించి. మరి ఇప్పుడు ఢిల్లీ టీం కెప్టెన్ మీద కూడా ఒక క్లారిటీ వచ్చేసింది కాబట్టి వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ని అయితే అమలు పరుచుకోవచ్చు. సెకండ్ అప్డేట్, ఐపీఎల్ వచ్చిందంటే క్రికెట్ అభిమానులతో పాటు బడా కార్పొరేట్ కంపెనీలు కూడా పండగ చేసుకుంటాయి. ఐపీఎల్ని కొన్ని కోట్ల మంది చూస్తారు కాబట్టి ఐపీఎల్కి ఉన్న క్రేజ్, బ్రాండ్ వాల్యూ వల్ల భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టి మరి వివిధ కంపెనీలు వాళ్ళ బ్రాండ్ ప్రమోషన్స్ అనేవి చేసుకుంటూ ఉంటాయి. అవి లైక్ ఓవర్స్ మధ్యలో వచ్చి అడ్వర్టైజ్మెంట్స్ లాంటివి, ఇంకా వేరే రూపంలో కూడా బ్రాండ్ ప్రమోషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. మేజర్గా జనాల్లోకి రీచ్ అయ్యేది అడ్వర్టైజ్మెంట్స్. మరి ఇటువంటి యాడ్స్లో కొన్ని రకాలైన యాడ్స్, మద్యం, పొగాకు, సరోగసి అంటే ఫెర్టిలిటీ సెంటర్స్, పిల్లలు పుట్టడం కోసం యాడ్స్ అయితే ఇస్తూ ఉంటారు కదా, అవి ఇలాంటి వాటిపై వచ్చే యాడ్స్ అన్నిటిని కూడా రాబోయే ఐపీఎల్ సీజన్ 2025లో బ్యాన్ చేస్తున్నట్లుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ ఐపీఎల్ చైర్మన్ అయిన అరుణ్ ధోమాల్కి అయితే ఒక లేఖ అయితే రాశారు. బ్యాన్ చేసిన ఈ 3 అంశాలపై ఆటగాళ్ళు, కామెంటేటర్స్, ఐపీఎల్ టీమ్స్ ప్రమోషన్స్లో కానీ వాటిని స్పాన్సర్షిప్స్గా తీసుకోవడంలో కానీ ఎక్కడ కూడా ఉపయోగించకూడదని స్ట్రిక్ట్ ఆదేశాలను అయితే జారీ చేయడం అయితే జరిగింది. దేశంలో చాలామంది టొబాకో, మద్యం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రాణాంతకమైన వ్యాధులైన క్యాన్సర్, లాంగ్ టైమ్ డిసీజెస్ అయిన ఊపిరితిత్తులకు సంబంధించినవి, మధుమేహం, డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, ఇలా చాలా రకమైన వ్యాధులు వస్తున్నాయని, వీటికి మూల కారణమైన టొబాకో, లిక్కర్ యాడ్స్ని బ్యాన్ చేస్తున్నట్లుగా అయితే చెప్పడం జరిగింది. మన దేశంలో చాలామంది యువత, యంగ్స్టర్స్, క్రికెటర్స్ని అయితే రోల్ మోడల్స్గా అయితే తీసుకుంటూ ఉంటారు. మరి వాళ్ళు ఇలాంటి యాడ్స్ని చేయడం వల్ల వాటికి యువత ఆకర్షించబడుతుందని, దేశంలో ప్రతి ఏటా జరిగే మరణాల్లో 70% పైగా వీటి వల్లే సంభవిస్తున్నాయని, దేశంలో 14 లక్షలు ప్రతి ఏటా దీనికి బలైపోతున్నారని సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ దీన్ని బ్యాన్ చేశారు. మార్చి 22వ తేదీన ఐపీఎల్ అయితే ప్రారంభం అవ్వబోతుంది. ఈ టోర్నీ ప్రారంభానికి ముందు కొంతమంది క్రికెటర్స్ అయితే కొన్ని ఫ్రాంచైజీలకి షాక్లు అయితే ఇస్తున్నారు. ఇంజురీస్తో కొంతమంది దూరం అయితే మరికొంతమంది వ్యక్తిగత కారణాల దృష్ట్యా దూరం అవడం అయితే జరుగుతుంది. అటువంటి వాళ్ళు లక్నో టీం యంగ్ ఫాస్ట్ బౌలర్ అయిన మయాంక్ యాదవ్ కూడా ఉన్నాడు. తను ఇంకా వెన్ను గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఈసారి ఐపీఎల్ మొత్తానికి దూరం కాబోతున్నట్లుగా ఒక సమాచారం అయితే అందుతుంది. కొంతమంది స్టార్ ప్లేయర్స్ని కాదని సైతం ఈ యంగ్స్టర్ని అయితే లక్నో టీం 11 కోట్లు ఇచ్చి రిటైన్ అయితే చేసుకుంది.
150 కిలోమీటర్లు పైగా వేగంతో బాల్స్ వేసి ఈ యంగ్ పేసర్పై లక్నో టీం అయితే బోల్డ్ అనే ఆశలు అయితే పెట్టుకుంది. మరి ఈ ఆశలపై మయాంక్ యాదవ్ అయితే సరైన ఫిట్నెస్ లేక నీళ్లు చల్లడం అయితే జరిగింది. సో మరి తన స్థానంలో లక్నో టీం కొత్తగా రీప్లేస్మెంట్గా తీసుకునేందుకు ఒక ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ పేర్లను అయితే పరిశీలిస్తుంది. వాళ్ళలో ప్రధానంగా తెర మీదకు వస్తున్న పేర్లలో వాళ్ళ టీం ఫార్మర్ ఫాస్ట్ బౌలర్ అయిన నవీన్ ఉల్ హక్, శివం మావి, అలాగే న్యూజిలాండ్ టీం ఫాస్ట్ బౌలర్ అయిన విల్ ఓరుక్, మంచి టాల్ ఫాస్ట్ బౌలర్. వీళ్ళలో ఒకరిని లక్నో టీంలోకి తీసుకోవాలని ఆ టీం మెంటర్ అయిన జహీర్ ఖాన్ అయితే భావిస్తున్నాడు. నెక్స్ట్ అప్డేట్, బ్లాక్ స్పాజం కారణంగా గత కొన్ని నెలల నుంచి క్రికెట్ దూరంగా ఉంటున్న టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ అయిన జస్ప్రీత్ బుమ్రా రాబోయే ఐపీఎల్ సీజన్లో మొదటి 4 మ్యాచ్లకి దూరం కావచ్చని ఒక సమాచారం అయితే అందుతుంది. ఇప్పుడిప్పుడే బుమ్రా అయితే కోలుకుంటున్నాడు. తను ఫుల్ ఫిట్నెస్ పూర్తిగా కోలుకున్నంత వరకు కూడా తనని క్రికెట్ ఆడించకూడదని బీసీసీఐ అయితే భావిస్తుంది. దీంతో ఇంగ్లాండ్ పర్యటనకు ముందు తనని పూర్తి ఫిట్గా ఉంచేందుకు బీసీసీఐ ప్రయత్నాలు అయితే ముమ్మరం చేసింది. ప్రెసిడెంట్ బుమ్రా అయితే ఎన్సీఏలో ఉండి తన బౌలింగ్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నాడు. ప్రస్తుతం బుమ్రా మెడికల్ రిపోర్ట్లు అన్నీ కూడా సాధారణంగా అయితే ఉన్నాయి, ప్రాబ్లం అయితే లేదు. మునపట్ల పూర్తి పేస్తో తను బౌలింగ్ చేయాలంటే మరికొంత సమయం అయితే పడుతుంది. ప్రస్తుతం మరి బుమ్రా 4 మ్యాచ్ల వరకు మాత్రమే దూరం అవుతున్నాడని అంటున్నారు, కానీ ఇంకా రికవరీ టైం ఎక్కువ కూడా పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. దీంతో ముంబైకి అయితే మాత్రం భారీ షాక్ అయితే తగిలింది. బుమ్రా మరి ఎప్పుడు కోలుకుంటాడు, టీంలోకి ఎప్పుడు చేరుతాడో అని ముంబై టీం వెయిట్ చేయాల్సిందే. తొందరపడి ముంబై టీం తనకు మరి రీప్లేస్మెంట్గా వేరే ఎవరిని కూడా తీసుకోదు. ఒకవేళ రీప్లేస్మెంట్ ప్రకటించాల్సి వస్తే ఈ సీజన్ మొత్తానికి బుమ్రా సర్వీసెస్ని అయితే ముంబై టీం కోల్పోవలసి వస్తుంది. గత 2 రోజుల క్రితం ఇంగ్లాండ్ టీం స్టార్ బ్యాటర్ అయిన హ్యారీ బ్రూక్ అప్కమింగ్ ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లుగా ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేశాడు. దీని గురించి మనందరికీ తెలిసిందే. దీంతో ఐపీఎల్ కొత్త రూల్స్ కారణంగా రాబోయే 2 ఏళ్ల పాటు ఐపీఎల్ నుంచి అయితే తను బ్యాన్ కాబోతున్నాడు. మరి ఈ సీజన్లో ఢిల్లీ టీం తనని 4,50,00,000 పెట్టి అయితే కొనుక్కున్నారు. తెర ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఆ టీంకి అయితే బ్రూక్ అయితే హ్యాండ్ ఇచ్చాడు. ఐపీఎల్లో ఆడితే వచ్చే నేమ్, ఫేమ్, డబ్బు అవన్నీ కాదని బ్రూక్ అయితే ఎంత రిస్క్ తీసుకోవడానికి కారణం తన ఫ్యూచర్ ప్లానింగ్. 2019లో వన్డే వరల్డ్ కప్, 2022లో T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇంగ్లాండ్ టీం పెర్ఫార్మెన్స్ అయితే గత 2 ఏళ్ల నుంచి పూర్తిగా పడిపోతూ వస్తుంది. ఈసారి ఛాంపియన్ ట్రోఫీలో ఆ జట్టు మరీ ఘోరంగా ఒక్క మ్యాచ్లో కూడా విజయం సాధించలేక గ్రూప్ దశలోనే నిష్క్రమించడం అయితే జరిగింది. దీంతో ఇంగ్లాండ్ టీం మీద ఎన్నో విమర్శలు రావడం, కెప్టెన్ జాస్ బట్లర్ అయితే పరిమిత ఓవర్ల క్రికెట్కి తన కెప్టెన్సీ నుంచి రాజీనామా చేయడం, ఐపీఎల్ నుంచి బ్రూక్ బయటికి వెళ్ళిపోవడానికి ఒక బలమైన కారణం ఉందని, అది ఇంగ్లాండ్ టీం కెప్టెన్సీ కోసమే. బ్రూక్ ఐపీఎల్లో ఆడట్లేదని విశ్లేషకులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. హ్యారీ బ్రూక్ ఇంగ్లాండ్ అండర్-19 టీంకి అయితే కెప్టెన్గా అయితే వ్యవహరించాడు. అలాగే 2024 సెప్టెంబర్ నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన 5 వన్డేల సిరీస్లో కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. మరి ప్రెసిడెంట్ జాస్ బట్లర్ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు కాబట్టి మరి ఆ స్థానంలో హ్యారీ బ్రూక్ అయితే కొత్త కెప్టెన్గా కావాలని, తనకి ఐపీఎల్ కంటే దేశమే ముఖ్యమని, దేశం తరపునే బాగా ఆడాలని, టీంని బాగా నిలబెట్టాలని ఇలాంటి స్టేట్మెంట్స్ని అయితే హ్యారీ బ్రూక్ అయితే ఇస్తున్నాడు. మరి ఇది ఫ్రెండ్స్ ఐపీఎల్ లేటెస్ట్ అప్డేట్స్ గురించి వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ, బై బై ఫ్రెండ్స్, జై హింద్.